మనం పాస్ట్లో ఏదైనా ఒక పని చేసాం అంటే మనం ఖచ్చితంగా వర్బ్ అనేది దిద్దు ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వారు తీసుకున్నారు, దే, వారు అంటే దే, డిడ్ టేక్, వారు తీసుకున్నారు, డిడ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వారు నేర్చుకున్నారు, దే డిడ్ లర్న్. నేను వెళ్ళాను, నేనంటే ఐ డిడ్ గో. నేను తిన్నాను, ఐ డిడ్ ఈట్. నేను వచ్చాను, ఐ డిడ్ కమ్. మీరు అడిగారు, మీరంటే యూ డిడ్ ఆస్క్. మీరు చెప్పారు, యూ డిడ్ టెల్. ఈ విధంగా ఒక పని పాస్ట్లో అయిపోతే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. వర్బ్ డిడ్ ఖచ్చితంగా వచ్చారు పాస్ట్లో. లేదు జరగలేదు, నేను వెళ్ళలేను, వెళ్ళాను, ఐ డిడ్ గో. నేను వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. నేను తినలేదు, ఐ డిడ్ నాట్ ఈట్. ఒక పని జరిగితే డిడ్ వాడచ్చు, జరగకపోతే డిడ్ నాట్ వాడచ్చు. దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్.